ఓం మిత్రాయ నమః. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. యోగా అనేది మనకి మన దేశంలో మనకంటూ దొరికిన ఒక అద్భుతమైన వరం అనే చెప్పాలి. ఇప్పుడు భారతదేశం నుండి చాలా మంది కూడా పాశ్చాత్య దేశాలకి ఈ అదృష్టాన్ని వాళ్ళు తీసుకెళ్తున్నారని చెప్పాలి. మనమేమో అది మర్చిపోయి జిమ్‌లు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు యోగాకి సంబంధించి స్టూడెంట్స్‌కి కూడా ఉపయోగపడే ఆసనాలైతే చాలా ఉంటాయంట. మనకి స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. అలాగే కాలేజెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఆళ్ళందరూ కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఇన్ని రోజులు హాలిడేస్ తీసుకొని మళ్ళీ కాలేజ్‌కి వెళ్ళి కానీ, అటువంటి వాళ్ళు అటువంటి స్ట్రెస్ అనేది లేకుండా చదువుకునేది చక్కగా బుర్రకెక్కే విధంగా ఉండే విధంగా కూడా మనకి యోగాలో ఆసనాలు ఉన్నాయట. సో ఈరోజు మనకి గురువుగారు విద్యార్థులకి సంబంధించి వాళ్ళు చక్కగా ఏ విధంగా చదువుకోవాలి, చదువుకున్నది వాళ్ళకి మైండ్‌కి ఏ విధంగా ఎక్కితే బావుంటుంది అనేది వివరించడానికి, ఎటువంటి ఆసనాలేస్తే మంచిదనేది చెప్పడానికి మనతో పాటు ఉన్నారు లైన్ ఎం. శ్రీనివాస్ గురువుగారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం ఆచార్య. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఆహ్, గురుగారు ఈరోజు మీరు చెప్పారు స్టూడెంట్స్‌కి సంబంధించి మంచి ఆసనాలుంటాయి. విద్యకి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి. ఆ ఆసనాలు మాకొకసారి చూపిస్తారా? ఒకసారి వాటి గురించి వివరించి నాకు హ్మ్. ఆ ఆసనాలు చూపించండి. విద్యార్థులకండి యోగా విద్య అనేది ఒక భగవంతుడిచ్చిన గొప్ప వరం. మన దేశమే కాదు, ప్రపంచం అన్ని దేశాల వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని నిత్యము చేస్తే అది వరంలాగా కాపాడుతుంటుంది. ఆ విద్యార్థులని ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది. యోగా అనేది విద్యార్థులే కాదు, ఏ ఫీల్డ్ వాళ్ళైనా చేస్తే వాళ్ళకి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని. అలాంటిది ఈ యోగ విద్య అనమాట. విద్యార్థులు వాళ్ళు చదువుకోవడానికి, మెమరీ పెంచుకోవడానికి, కాన్సంట్రేషన్ పెంచుకోవడానికి, టెన్షన్ లేక చదువుకోవడానికి, ఇంకా వాళ్ళు ఫిజికల్‌గా, మెంటల్‌గా కూడా స్ట్రాంగ్‌గా ఉండడానికి, విల్ పవర్ పెంచుకోవడానికి అన్నిటికి బాగా యోగాలో పద్ధతులున్నాయన్నమాట. ముద్రలుంటాయి, ప్రాణాయామం ఉంటుంది, ఆసనాలుంటాయి. ఇంకా అలానే కూడా ఆహారంలో కూడా మనం డిసిప్లిన్‌గా విద్యార్థులకు తగినట్టుగా ఆహారం తీసుకుంటే, వాళ్ళు ఇంకా విద్యార్థులు ఏం చేయాలంటే పెద్దల కాడిగానే తీసుకోవాలి. ఆహారం 7 లోపల తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళు 9 లోపల చదువుకొని 9:30 లోపల పడుకుంటే వాళ్ళకి నిద్ర బాగుంటుంది. నిద్ర లేకుంటే కూడా పిల్లలు చదువులో వెనకబడిపోతారు. అందువల్ల తల్లిదండ్రులు ముఖ్యంగా కొన్ని ప్రికాషన్ తీసుకొని వాళ్ళని డిసిప్లిన్‌లో ఉంచాలి. అలా అన్నమాట. అదే కాకుండా స్కూల్ పిల్లల్ని, విద్యార్థుల్ని, పాఠశాల వాళ్ళు గూడా వాళ్ళు స్కూలుకొచ్చినప్పటి నుంచి వాళ్ళకి చిన్న చిన్న విషయాలు కూడా డిసిప్లిన్ నేర్పాలి. చెప్పులు ఎలా ఉంచుకోవాలి, బుక్స్ ఎలా నీట్‌గా ఉంచుకోవాలి, వాళ్ళు వాళ్ళన్నీ కూడా డస్ట్‌బిన్‌లో ఏది ఎక్కడ పడేయకుండా డస్ట్‌బిన్‌లో వేయాలి. ఇవన్నీ కూడా విద్యార్థులకి గురువులు స్కూల్‌లో నేర్పిస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకొని మన సొసైటీ గొప్పగా అవుతుంది. డిసిప్లిన్ రావాలి. అదే చాలా బాధపడతాను. చాలా చోట్ల ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు. ఎలా అంటే అలా ఉంటారు. కానీ విద్యార్థులకు గురువులు నేర్పిస్తే గురువుల దగ్గర నుంచే మంచి సంస్కారం, మంచి విద్య అన్నీ లభిస్తాయి. ఆ గురువులు మంచి సంస్కారాన్ని బోధించి వాళ్ళని ఉన్నత శ్రేణి విద్యార్థులుగా తయారు చేయాలి. వాళ్ళకు కూడా ఆ భగవంతుడు ఇంకా బాగా ఆశీర్వదిస్తాడు. విద్యార్థులకు ఎంత మంచిగా బోధిస్తే అంత వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. విద్యార్థులకు చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే. అలాగే గురువుగారు మీరు ఇందాక ఆఫ్ ది కెమెరా నాకు చెప్పారు ఈ మ్యాట్ గురించి. హ్మ్. నార్మల్‌గా ప్రెజెంట్ యూజ్ చేసే మ్యాట్‌లు హ్మ్. హెల్త్‌కి అంత మంచిది కాదు అని చెప్పి. దాని హ్మ్. గురించి ఒకసారి చెప్తారా? ఇప్పుడేందంటే ఈ రోజుల్లో చాలామంది యోగా మ్యాట్ అని ప్లాస్టిక్ మ్యాట్‌లేసుకుంటారు. హ్మ్. ప్లాస్టిక్ మ్యాట్‌లు ఏసుకోకూడదు. అయితే ఏసుకుంటే కూడా ఏం చేయాలంటే దానిపైన బ్లాంకెట్ ఏసుకోవాలి. లేదా ఎకో ఫ్రెండ్లీ అని ఈ రోజుల్లో వస్తుంది. అది వేసుకోవాలి. కానీ కాటన్ కార్పెట్ అనేది ఆల్‌వేస్ మంచిదనమాట. మనకు యోగా చేసేటప్పుడు కాటన్ దుస్తులు, కాటన్ కార్పెట్ వేసుకొని చేసుకుంటే మన ఆరోగ్యం బాగుపడడానికి చేస్తున్నాం. హ్మ్. అందువలన అవును. ఏమంటే సమ్మర్‌లో ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్ దాంట్లో అలర్జిక్ హ్మ్. అవుతుందనమాట. హ్మ్. ఇలాంటివి గూడా మనకు వ్యతిరేకమైన ఫలితాలొస్తాయి. అందువల్ల మనం ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా మనం మ్యాట్ గానీ, మన డ్రెస్ గానీ అన్నీ గూడా మన చేసే ప్రదేశం గూడా బాగా స్వచ్ఛమైన అంటే ప్రశాంత వాతావరణము, ఇంకా స్వచ్ఛమైన గాలి వచ్చే ప్రదేశంలో ఎన్నుకొని చేయాలి. అప్పుడు మీకు ఉత్తమ ఫలితం లభిస్తుంది. ఓకే గురువుగారు. ఒకసారి పిల్లలకి ఉపయోగపడే ఆసనాలు మనకి చూపిస్తారా? ఆ!
అన్నీ చూపిస్తాను. ముద్రలు చూపిస్తాను, ప్రాణాయామం చూపిస్తాను, ఆసనాలు చూపిస్తాను. నేను ఇప్పుడు కూర్చొని ముద్రలు, ఆసనాలు ఇవన్నీ చూపిస్తాను. ఓకే గురు. విద్యార్థులకు చదువుకోనే ముందు మనకు అంటే ముద్రలు ఉంటాయన్నమాట. చాలా పవర్‌ఫుల్ ముద్రలు. మన చేతిలోనే స్వర్గం ఉంది. ఆ చేతిని మనం ఉపయోగించుకోకుండా అలానే మనం టైంని వృధా చేస్తుంటాం. మన చేతిలో అంటే ఈ చేతులనేది 5 వేళ్ళు ఉంటాయన్నమాట. 5 వేళ్ళు అనేది పంచభూతాలన్నమాట. మనం వీటి ద్వారా అంటే 5 వేళ్ళ ద్వారా మనము ముద్రలు వేసుకొని అంటే చదువుకునే విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. విద్యార్థులు ఇది ఉపయోగించుకోవటం లేదు చాలామంది. యోగా అంటే ఏదో ఒక గంట చేయాలి, తర్వాత చేయకూడదన్న అలా అపోహలో ఉన్నారు. కానీ యోగా అనేది ప్రతి నిమిషం కూడా ఉపయోగించుకోవాలి. చదువుకునేప్పుడు విద్యార్థులు ఏ ముద్ర వేసుకుంటే బాగుంటుంది. అయితే దానికి చాలా సింపుల్ ముద్ర అండి. ఇలా జ్ఞాన ముద్ర అంటారు. అందరికి తెలిసింది ఇది. ఈ అంటే చూపుడు వేలు, ఈ బొటన వేలు కలిపి ఇలా టచ్ చేయాలి. ఈ గీత పైననే టచ్ చేయాలి. ఇలా రాంగ్ చేయకూడదు. వెనకాల ముందు ఇలా టచ్ చేయాలి. ఇది 3 వేలు కల్పించాలి. ఇది జ్ఞాన ముద్ర అంటారు. ధ్యాన ముద్ర అంటారు. ఇది మనకు చాలా మంచి ముద్ర అన్నమాట. ఇది మనకు మెడిటేషన్ కూడా పనికొస్తుంది. ఇంకా చదువుకునేప్పుడు పిల్లలు ఈ ముద్ర పెట్టుకొని చదువుకోవాలి. వాళ్ళు ఏ టైం అయితే వాళ్ళ స్టడీస్ అవర్స్ ఉంటాయో అప్పుడు ఈ ముద్ర పెట్టుకొని చదువుకోవాలి. క్లాస్ రూమ్‌లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఖాళీగా కూర్చోద్దు. మనకు గురువులు బోధించుతున్నప్పుడు ఈ ముద్ర పెట్టుకొని ఉంటే వాళ్ళకు వాళ్ళ గురువులు బోధించేదంతా కూడా బుర్రలో తొందరగా ఎక్కుతుందన్నమాట. రిసీవింగ్ కెపాసిటీ పెరుగుతుంది, మెమరీ పెరుగుతుంది, కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఈ ముద్ర చాలా పవర్‌ఫుల్ ముద్ర అన్నమాట. పిల్లలకి హెడేక్ రాకుండా కూడా కాపాడుతుంది. హెడేక్ ఉంటే కూడా పోతుందన్నమాట ఈ ముద్ర వేసుకుంటే. ఇంకా నిద్ర బాగుపడుతుంది, పీస్‌ఫుల్‌గా ఉంటుంది, స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఈ ముద్ర చాలా అద్భుతమైన ముద్ర. ఈ ముద్రని అందరూ విద్యార్థులు తప్పకుండా చదివేప్పుడు చేసి లాభం పొందాలని మీరు మెమరీ బాగా పెంచుకోవాలి. మెమరీ గురించి ఏం చేస్తారు? మెడికల్ షాప్‌లో కొనుక్కుంటారు. కాదు, మీ దగ్గరనే మీ బుర్రని బాగు చేసుకోవాలి. ఈ ముద్ర పెట్టుకుంటే మెమరీ సూపర్ మెమరీగా అవుతుంది. ఇలా పెట్టుకొని చదువుకోవాలి. ఇంకా దీనికంటే కూడా ఇంకా అడ్వాన్స్ ముద్ర ఉంది. ఇది అందరికి తెలిసిన ముద్ర, జ్ఞాన ముద్ర. ఇది చదువుకునేప్పుడు ఉపయోగించుకోవాలి. అలానే ఇంకో ముద్ర ఉంది. అయితే ఇప్పుడు ఒక వేలుతో టచ్ చేసాం. ఇప్పుడు 2 వేళ్ళు అన్నమాట. ఈ 2 వేళ్ళు మొదటి 2 వేళ్ళు ఇంకా చివరి 2 వేళ్ళు వెనక్కి మార్చాలి. ఇలా చేయాలి. ఇది కుబేర ముద్ర అంటారు. ఇది ఇంకా చాలా మంచిదనమాట. విద్యార్థులకు విల్ పవర్ బాగా పెంచుతుంది. కాన్సంట్రేషన్, మెమరీ అన్నీ కూడా పెరుగుతాయన్నమాట. ఈ ముద్ర పెట్టుకొని వాళ్ళు చదువుకునేప్పుడు ఎప్పుడు కూడా ఈ ముద్ర పెట్టుకొని చదువుకోవాలి. ఈవెన్ ఎగ్జామ్స్ రాసేప్పుడు కూడా ఒక చేతిలో ముద్ర పెట్టుకొని ఇంకో చేతుల్లో రాస్తూ ఉండాలి. ఏమవుతుందంటే వాళ్ళు చదివిందంతా గుర్తుకొస్తే ఎక్సలెంట్‌గా వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. అప్పుడు వాళ్ళకి మార్కులు బాగా వస్తాయి. వాళ్ళకు చదివిన దానికి సార్థకం అవుతుంది. వాళ్ళకు ఆనందం కలుగుతుంది జీవితంలో. ఆ విద్యార్థులంతా కూడా ఈ 2 ముద్రల్ని సాధన చేయాలి. చదువుకునేప్పుడు ఈ ముద్రలు పెట్టుకోవాలి. చదువుకునే టైమింగ్ కూడా మీరు ఒకే టైం పెట్టుకోవాలి. రోజుకో టైంలో చదువుకోకూడదండి. మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో పొద్దున, సాయంత్రం ఒక నియమబద్ధంగా ఒకే టైం పెట్టుకుంటే మెమరీ బాగుంటుంది, కాన్సంట్రేషన్ బాగుంటుంది. మీరు ఎక్కడ పోయినా కూడా ఇక్కడ కాదు బయట ప్రపంచానికెళ్ళినా కూడా ఆ టైంలో మూడ్ వస్తుందనమాట. రోజుకి ఒకే సమయంలో చదవాలి. భోజనం ఒకే సమయంలో తినాలి. మనం భగవంతుడి ప్రేయర్ ఒకే సమయంలో చేయాలి. మనం చదువుకునే చదువు కూడా ఒక టైం పెట్టుకోవాలి. ఆ చదివే టైంలో ఎక్కడికి వేరే డిస్ట్రాక్షన్ ఉండకూడదనమాట. ఆడుకోవడానికి కూడా టైం పెట్టుకోవాలి. ఆడుకునే టైంలో ఆడుకోవాలి. అలా చేసుకోవాలి. విద్యార్థులు ఈ 2 ముద్రలు చేసుకోవాలి. ఒకటి జ్ఞాన ముద్ర, రెండోది కుబేర ముద్ర. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు. కుబేర ముద్ర ఇంకా పవర్‌ఫుల్ అనమాట. ఈ 2 ముద్రలు చేసుకోవచ్చు. దీంతో పాటు విద్యార్థులు ఏంటంటే చదువుకునే ముందు ఒక 10 నిమిషాలు పావుగంట ఇది ఈ ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామంలో 2 రకాల ప్రాణాయామాలు చాలా ఉపయోగపడతాయన్నమాట. భ్రమరి ప్రాణాయామం. భ్రమరి ప్రాణాయామం టెన్షను, డిప్రెషను అన్నీ కూడా తీసేస్తుంది. పిల్లల్లో ఉండే టెన్షన్ అంతా కూడా తీసేస్తుంది. భ్రమరి ప్రాణాయామం చాలా సులభం అనమాట. లేదు సింపుల్‌గా చేసుకోవాలి. దాంట్లో ఎన్నో రకాలుగా చేస్తుంటారు కానీ మీకు సింపుల్‌గా చూపిస్తాను. ఈ 2 చెవులు అంటే 2 చూపుడు వేలు తీసుకొని ఈ చెవులో ఉంచాలి. ఇలా ఉంచి భ్రమరి నాదం చేయాలి. భ్రమరి అంటే తుమ్మెద. తుమ్మెద ఎలా నాదం చేస్తుందో అలా నాదం చేస్తూ అలా చేయాలి అన్నమాట. దీన్ని మొదట ఓ 10 సార్లతో మొదలుపెట్టి 15 సార్లు, 20 సార్లు అంత 21 సార్ల వరకు చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ చేయకూడదు. ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే వేడి ఇంకా ఎక్కువ పుడుతుందన్నమాట. సో, దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ భ్రమరి నాదాన్ని భ్రమరి ప్రాణాయామం. బాగా శ్వాస తీసుకోవాలి. 2 నాసికా రంధ్రాల ద్వారా శ్వాస తీసుకొని దాని తర్వాత మనం
ఈ నాదాన్ని ప్రొడ్యూస్ చేయాలి ముక్కు ద్వారా. మన శ్వాస అయిపోయేంత వరకు చేయాలి. మళ్ళీ శ్వాస నింపాలి, ఆ భగవంతుడి యొక్క శక్తిని, ఆ ప్రాణవాయువుని నింపి మళ్ళీ చేయాలి. అలా రిపీట్ చేస్తుండాలి. అలా 11 సార్లు 21 సార్లు చేసుకోవచ్చు. బిగినింగ్లో 11 సార్లు చేయండి, దాని తర్వాత అలవాటయ్యాక 21 సార్లు చేసుకోవచ్చు. బాగా దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి 2 నాసికా రంధ్రాల ద్వారా. సో నాసికా రంధ్రాల ద్వారా శ్వాస తీసుకొని ఇప్పుడు ఇది వేళ్ళు తీసేప్పుడు నెమ్మదిగా తీయాలి. చాలా అంటే దీనివల్ల మీకు మైండ్ పీస్ఫుల్ అవ్వటమే కాకుండా, నిద్ర బాగా పట్టడమే కాకుండా ఈ చెవులు కూడా బాగా అవుతాయి అన్నమాట. ఇయర్ డ్రమ్స్ స్ట్రిప్ అయిపోతాయి. ఇంకా మీకు వెనికిడి శక్తి కూడా బాగా పెరుగుతుంది. వెనికిడి అంటే మన గ్లాస్లో చిన్న రాయి వేస్తే కూడా ఆ వెళ్ళే సౌండ్ వినగలగాలి, అట్లా అనమాట. అంత కీన్ సౌండ్ వినే శక్తి కూడా వస్తుంది. ఇది భ్రమరీ నాదం, భ్రమరీ ప్రాణాయామం అంటారు. ఇది 11 నుంచి 11 సార్లు బిగినింగ్లో చేసుకోండి. కొన్ని రోజులు అలవాటయ్యాక, వారం రోజులు అలవాటయ్యాక 21 సార్లు చేసుకోవచ్చు. ఇది రోజు చేసుకుంటే మీకు చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. దీని తర్వాత మీకు నేను ఇంకో ప్రాణాయామం చూపిస్తాను. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు, నాడీ శుద్ధి ప్రాణాయామం అంటారు. ఈ ప్రాణాయామాలు చేసేప్పుడు ఏంటంటే మీరు కూర్చోవడం కూడా ఎలా కూర్చోవాలో చూపిస్తున్నాను. చదువుకునేప్పుడు కూడా ఎలా కూర్చోవాలో ఇది గమనించండి. అందరు విద్యార్థులు కూర్చున్నప్పుడు మామూలుగా సుఖాసనం అంటారు, ఇది మామూలు కూర్చునేది సుఖాసనం అంటారు. కానీ యోగాలో మనకు మంచి ఆసనాలు ఉంటాయి అన్నమాట. మన మైండ్ని బాడీని కంట్రోల్ చేసుకోవడానికి. చదివేప్పుడు కూడా మన మైండ్ బాడీ స్థిరం అవుతుంది ఆసనంలో కూడా కూర్చుంటే. చూడండి, ఈ కాలు ఏం చేయాలంటే 2 తొడల మధ్యలో ఇక్కడ ఉంచి, ఇది సిద్ధాసనం అంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఎవరైనా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. సిద్ధాసనంలో కూర్చొని చదువుకోవచ్చు, సిద్ధాసనంలో కూర్చొని మీ విద్యని బాగా అభ్యసించవచ్చు. అలా కాకుండా ఇంకా బాగా వచ్చిన వాళ్ళు అంటే అర్ధ పద్మాసనంలో కూర్చోవచ్చు, ఒక కాళ్ళు తొడపై నుంచి. అలా ఇంకా బాగా వచ్చిన వాళ్ళు పద్మాసనంలో కూర్చొని చదువుకోవచ్చు. సో సిద్ధాసనం అయితే ఎంతసేపు వేసినా మీకేం అంటే ప్రాబ్లం రాదనమాట, మంచిగా ఉంటుంది. ఇది పద్మాసనం అంటే. ఇలా కూర్చుంటే కూడా విద్యార్థులకు చాలా బాగుంటుంది, వెన్నుపూస కూడా చక్కగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. ఇది ధ్యానానికి కూడా పనికొస్తుంది, చదువుకోవడానికి కూడా పనికొస్తుంది. ఇలా కూర్చొని అరగంట గంట కూర్చొని చదువుకోవచ్చు అనమాట. పొట్ట కూడా ఇంకా పెరగమన్నా కూడా పెరగదనమాట. అలాంటిది చాలా మంచి ఆసనం అనమాట. పద్మాసనం అనేది ఇక మన దేవతలే ధ్యానం చేస్తారు, అలాంటి అద్భుతమైన ఆసనం. ఇక నేను చెప్పక్కర్లేదు, దీంట్లో ఫలితాలు అనేది అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఇది ఈ ఆసనం కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. అయితే ఇలా కూర్చొని పద్మాసనంలో కానీ సిద్ధాసనంలో కానీ కూర్చొని మీరు ప్రాణాయామం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పద్మాసనంలో చూపిస్తాను, పద్మాసనం చేయలేని వాళ్ళు సిద్ధాసనంలో కూర్చొని చేయాలి. ఈ చూడండి, ఈ ప్రాణాయామం ఎలా చేయాలో చూపిస్తాను. ఈ 2 వేళ్ళని మర్చాలి, మర్చి వెన్నుపూస చక్కగా ఉంచాలి. ఎంటీ స్టమక్తో చేసుకోవాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రాణాయామం కానీ ఆసనాలు కానీ ఇవన్నీ కూడా ఎంటీ స్టమక్. భోజనం చేశాక 4 గంటలు గ్యాప్ ఉండాలి. టిఫిన్ చేస్తే 2.5 గంటల నుంచి 3 గంటల వరకు గ్యాప్ ఉండాలి. 3 గంటలు గ్యాప్ ఉంటే బాగుంటుంది. ఈ ప్రాణాయామం ఎలా చేయాలో చదువుకునే ముందు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చేసుకుంటే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అనేది ఫుల్గా ఉంటుంది. ఎలా చేయాలో ఈ ప్రాణాయామం చాలా సింపుల్, చాలా మంచిది. ప్రపంచంలో ఎక్కడ దొరకదు. మీ మనసు ప్రశాంతమైపోతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మీరు చదివింది బాగా గుర్తుంటుంది. ఈ అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకా ఆయుష్ కూడా పెరుగుతుంది. ఎవరైతే రోజు రెగ్యులర్గా చేస్తుంటారో వాళ్ళ ఆయుష్ కూడా పెరుగుతుంది అనమాట. చూడండి, బాగా డీప్ బ్రీత్ తీసుకోవాలి 2 నాసికా రంధ్రాల ద్వారా. నాసికా రంధ్రం అంటే బాగా శ్వాస తీసుకున్నాక, ప్రాణవాయువుని తీసుకున్నాక ఇప్పుడు నెమ్మదిగా ఇది రైట్ని సూర్యనాడి అంటారు, లెఫ్ట్ని చంద్రనాడి అంటారు. ఇప్పుడు చంద్రనాడిని మూసేసి సూర్యనాడి ద్వారా శ్వాసను వదులుతాం. మీకు తెలియడానికి చేతిని నేను పైకెత్తుతున్నాను, మీరు ఎవరు చేతులు పైకెత్తకూడదు. శ్వాసని నెమ్మదిగా వదలాలి, పూర్తిగా వదిలేయాలి. మళ్ళీ బాగా శ్వాసని పూరించాలి, శ్వాస తీసుకోవాలి, పూరించాలి. పూరించిన తర్వాత దీంట్లో ఆపడాన్ని కుంభకం అంటారు, కుంభించాలి, కుంభకం అంటారు. కుంభించిన తర్వాత ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు బిగినింగ్లో, దాని తర్వాత ఇంకా పెంచుకుంటూ పోవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా రెండో వైపు తెరవాలి. చంద్రనాడిని తెరిచి నెమ్మదిగా రేచకం చేయాలి, వదలాలి. రేచకం అంటే ఏంటి? వదలడం. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది.
మళ్ళీ రేచకం చేసిన అదే నాసిక ద్వారా ఇప్పుడు చంద్రనాథ్ ద్వారా శ్వాస తీసుకుంటాం. బాగా శ్వాస తీసుకున్నాక రెండు మూసేయాలి, బంధించాలి, కుంభకం చేయాలి, కుంభించాలి. దాని తర్వాత ఓ 10 సెకండ్లు 20 సెకండ్లు అయినాక నెమ్మదిగా వదలాలి. ఇలా చేస్తూ పోవాలి. మళ్ళీ ఒక 10 రోజులు 20 రోజులు అయినాక మళ్ళీ దాన్ని పెంచుకోవాలి. హాఫ్ మినిట్ వరకు కూడా బంధించవచ్చు. శ్వాస బాగా పూరించాలి. పూరించిన తర్వాత నెమ్మదిగా కుంభించాలి. కుంభించిన తర్వాత నెమ్మదిగా 20 సెకండ్లు అయ్యాక నెమ్మదిగా రేచకం చేయాలి. ఇప్పుడు మీకు చేతిని, ఎందుకంటే మీకు శ్వాసను ఎలా తీసుకోవాలని దాని గురించి అయితే చేతిని మనం ఈ మోకాల పైన ఉంచి చేసుకోవాలి. చూడండి, బాగా శ్వాసను పూరించాలి. పూరించినాక కుంభించాలి, ఆపాలి ఓ 10-20 సెకండ్. దాని తర్వాత మళ్ళీ రెండో వైపు తెరవాలి. సూర్యనాడి తెరిచి రేచకం, శ్వాసను నెమ్మదిగా పూర్తిగా వదిలేయాలి. లంగ్స్ పూర్తిగా ఎంటీ అయిపోవాలన్నమాట. మళ్ళీ దాని తర్వాత పూర్తిగా ఎంటీ అయిపోయాక మళ్ళీ శ్వాస తీసుకోవాలి, బాగా పూరించాలి. తల కదలకూడదు, మన షోల్డర్స్ కదలకూడదు. ఓన్లీ శ్వాస మాత్రమే తీసుకోవాలి. నెమ్మదిగా బంధించాలి, కుంభకం చేయాలి. మళ్ళీ నెమ్మదిగా శ్వాసను వదులుతూ రేచకం చేయాలి. ఇలా మనం ఒక 10 నిమిషాలతో మొదలుపెట్టి ఇంకా తర్వాత 15 నిమిషాల వరకు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ ప్రాణాయామం అనేది నేను మాటలతో చెప్పడానికి అంటే చెప్పలేమండి. అంత అద్భుతమైనదనమాట. చాలా ఫలితాలు ఉంటాయి. ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, నిద్ర బాగుపడుతుంది, మనకు కాన్సంట్రేషన్ బాగుంటుంది, విల్ పవర్ ఉంటుంది, క్రియేటివ్ పవర్ పెరుగుతుంది. ఇంకా మనకు అన్ని మైండ్ పవర్లు ఉన్నాయంటే మనం ప్రపంచంలో జయించవచ్చు అనమాట. అలాంటి అద్భుతమైన ప్రాణాయామం ఈరోజు నిత్యం సాధన చేసిన వాళ్ళకి నేను చెప్పక్కర్లేదండి, సందేహమే లేదు. దినాభివృద్ధి చెందుతూ ఉంటారు మీరు. చాలా బాగుంటుంది. చాలా గొప్ప ప్రాణాయామం అనమాట. ప్రపంచంలో ఎక్కడ దొరకదండి ఇలాంటిది. మనం రోజు చేసి ఆయుష్ని పెంచుకోవచ్చు అనమాట. మన ఋషులు మునులు కూడా 200 సంవత్సరాలు కంటే కూడా ఎక్కువ జీవించి మనకు చూపించారనమాట. దాని తర్వాత మీకు ఈ ప్రాణాయామం చూపించాను. అనులోమ విలోమ ప్రాణాయామం తర్వాత మీకు అంటే ఆసనాల్లో కూడా ఏ ఆసనాలు చేస్తే మీకు చదువుకోవడానికి బాగుంటుందో అది చూపిస్తాను. చూడండి, మీకు ఇందాక చెప్పాను సిద్ధాసనం అంటే ఇది తొడ మధ్యలో ఉంచి ఇలా కూర్చొని చదువుకోవచ్చు అనమాట. ఇది సిద్ధాసనం అంటారు. దీంట్లో జ్ఞానముద్ర కానీ కుబేర ముద్ర కానీ. కుబేర ముద్ర అంటే 2 వేళ్ళు ముందుకు 2 వేళ్ళు వెనక్కి ఉంటుంది, ఇలా టచ్ చేసి ఉంచాలి. ఇది కుబేర ముద్ర అంటారు. జ్ఞానముద్ర అంటే ఇలా ఉంచుకోవాలి. చదువుకునేప్పుడు ఇలా పెట్టుకొని సిద్ధాసనం అనమాట. తొడల మధ్యలో ఇక్కడ ఉంచి ఒక కాళ్ళు ఇలా కూర్చొని చదువుకో. ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. ఇంకా బాగా వచ్చిన వాళ్ళు అర్ధ పద్మాసనం, పద్మాసనంలో కూర్చొని చదువుకోవచ్చు అనమాట. అలా చదువుకునేప్పుడు మీరు ఈ ఆసనంలో కూర్చొని చదువుకుంటే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇంకా అలానే ఇంకా కొంతమందికి పొట్ట ఎక్కువ ఉందనుకో, పిల్లలకి కొద్దిగా పొట్ట ఎక్కువ ఉంటే ఏం చేయాలి, మనకు ఈ కూర్చొని అంటే వజ్రాసనంలో ఇట్లా కార్పెట్ వేసుకొని వజ్రాసనంలో మెత్తగా కింద వేసుకొని వజ్రాసనంలో కూడా కూర్చొని ఒక 1/2 అవర్ వరకు చదువుకోవచ్చు. ఇట్లా వజ్రాసనంలో కూర్చుంటే కూడా వాళ్ళ వెన్నుపూస చక్కగా ఉంటుంది. కొంతమంది పిల్లలు వంగి కూర్చుంటుంటారు. అలాంటి వాళ్ళకి కూడా చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఇంకా లంగ్స్ బాగా పనిచేస్తాయి. ఇంకా స్టమక్ కూడా పెరగదనమాట, తేలిగ్గా ఉంటుంది. మనకు శరీరం అంతా కూడా తేలిక అయిపోతుంది అనమాట. ఇది అద్భుతమైన ఆసనం వజ్రాసనం. ఇది అందరూ చేసుకోవచ్చు. భోంచేసిన తర్వాత ఇలా 10-15 నిమిషాలు కూర్చుంటే మంచిది. షుగర్ వాళ్ళైతే 1/2 అవర్ వరకు కూర్చుంటే షుగర్ కూడా తగ్గుతుంది. బొజ్జలు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా బొజ్జలు తగ్గడానికి పనికొస్తుంది. ఆస్తమా ఉన్న వాళ్ళకు కూడా ఆస్తమా ఇలా కూర్చుంటే లంగ్స్ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇంకా లేడీస్‌కి పీరియడ్స్ కూడా రెగ్యులేట్ చేస్తుంది. ఇలాంటివి. అయితే విద్యార్థులు మాత్రం ఇలా కూర్చొని చదువుకోవచ్చు అనమాట. ఈ వజ్రాసనం వల్ల వెన్నుపూస చక్కగా ఆగిపోతుంది. వాళ్ళకు ఆక్సిజన్ అనేది బ్రెయిన్‌కి చాలా బాగా అందుతుందనమాట. అద్భుతమైన ఆసనం ఈ ఆసనము. దీని పేరులోనే ఉంది. వజ్రాసనం అంటే వజ్రంలాగా పనిచేస్తుంది. అలాంటి అద్భుతమైన ఆసనం. పిల్లలకి అందరికి కూడా వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలి, ఎవర్ గ్రీన్‌గా ఉండాలి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి అందరికి కూడా. అంటే మనకు యోగాలో సూర్య నమస్కారాలు ఉంటాయండి. ఈ సూర్యుడికి నమస్కారం చేస్తూ సూర్యుని ముందే పొద్దున్నే చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ సూర్యుడు వస్తున్నప్పుడు చేయొచ్చనమాట. ఇంకా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మనకు వీలు లేకుంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. రోజు విద్యార్థులు ఈ సూర్య నమస్కారాలు రోజు సాధన చేస్తే వాళ్ళకు
టోటల్ ఆరోగ్యం బాగుంటుంది, ఎవర్ గ్రీన్గా ఉంటారు, ఇంకా వాళ్ళ అంటే పెరుగుదల కూడా బాగుంటుంది, వాళ్ళ హైట్ కూడా బాగా పెరుగుతుంది, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఈ సూర్య నమస్కారాలు ఎలా చేయాలో చూపిస్తాను. దీంట్లో 12 పోస్చర్లు ఉంటాయన్నమాట. ఆ సూర్య నమస్కారాలు రోజు సాధన చేయాలి పిల్లలు. పిల్లలు రోజు 7 రౌండ్స్, 9 రౌండ్స్, 11 అంటే 12 పోస్చర్స్ ఉంటాయి. 12 రౌండ్స్ కూడా చేసుకోవచ్చు. మీరు కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత రోజు 12 రౌండ్స్ కూడా రోజు చేసుకుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుందన్నమాట. ఈ సూర్య నమస్కారాలు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ మొదటి అంటే ఇలా నమస్కార ముద్రలో ఉంచాలి. ఇది ఇప్పుడు సూర్యుడి యొక్క నామాలు కొంతమంది 12 నామాలు చెప్తారు, కొంతమంది ఏమో ఒకటే నామం చెప్పి 12 ఆసనాలు అంటే చేస్తారనమాట. 12 భంగిమలు చేస్తారు. అయితే నేను ఒకటే నామం చెప్పి మీకు 12 భంగిమలు ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని గురుముఖత నేర్చుకొని బాగా ఇంకా పర్ఫెక్ట్ అయిపోయి ఇది జీవితాంతం ఉపయోగపడుతుందండి. విద్యార్థులే కాదు అందరికీ ఉపయోగపడుతుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ఓం మిత్రాయ నమః. ఈ పాదాలని కొద్దిగా దూరం ఉంచాలండి. ఏకం, ద్విని. ఈ చేతుల్ని చెవుల దగ్గర తీసుకొచ్చి వెనక్కి బెండ్ అవ్వాలండి. ఇలా ద్విని. త్రీని శ్వాసను వదులుతూ నెమ్మదిగా కిందికి రావాలి. ఇలా చేతులు ఈ సైడ్లో ఉంచాలి. దాని తర్వాత మన ఈ లెఫ్ట్ లెగ్ని వెనక్కి తీసుకెళ్ళాలి, ఎడమ పాదం. మళ్ళీ శ్వాస తీసుకుంటూ తలని పైకి ఉంచాలన్నమాట. ఇలా అశ్వసంచాలనాసనం. మళ్ళీ పర్వతాసనంలో రావాలి. పర్వతం లాగా ఉంటుంది. ఈ 2 పాదాలు కల్పించాలి. హీల్స్ ఇక్కడ నేల కానిచ్చాలి. తలని లోపలికి తీసుకెళ్ళాలి. 2 చేతులు లోపలికి తీసుకెళ్ళాలి. దాని తర్వాత సాష్టాంగ ప్రణామం. దీంట్లో మోకాల్ని కింద ఉంచాలి. దాని తర్వాత మన చెస్ట్, చిన్ను, నడుము అంటే 8 భాగాలు పైకి ఉంటే నాభి మాత్రం పైకి ఉండాలి అనమాట. ఇలా సాష్టాంగ ప్రణామం. దాని తర్వాత మళ్ళీ సర్పాసనం. సర్పం లాగా ఉంటుంది కాబట్టి శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. 2 పాదాలని కలిపి ఉంచాలి, వెనకాల కలిపి ఉంచి చేయాలి. ఇలా స్థిరంగా ఉండాలి. చేతులపైన పాదాలపైన బ్యాలెన్స్. మొదట రాని వాళ్ళు మోకాలు కింద ఉంచుకోవచ్చు, ఇలా వచ్చిన వాళ్ళు ఇలా పైకి ఉంచుకోవాలి. మళ్ళీ రిపీట్ అవుతుంది. పర్వతాసనంలో రావాలి. తల లోపలికి, హీల్స్ దగ్గర. మళ్ళీ శ్వాస తీసుకుంటూ అశ్వసంచాలాసనం. ఇలా లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకురావాలి. ఇంత ముందుకు వెనక్కి తీస్తే ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నాం. మళ్ళీ ద్విపాదాస్తాసనం. 2 పాదాలు కల్పించాలండి. ఇలా మళ్ళీ దాని తర్వాత ఊర్ధ్వస్తాసనం. 11 అది మళ్ళీ నమస్కారం ముద్రలో రావాలి. ఇలా 12 ఉంటాయి అన్నమాట. 12 భంగిమలలో చేయాలన్నమాట. 12 నామాలతో చేయొచ్చు, లేదా ఒక్క నామం చెప్పి ఇలా రోజు సాధన చేసుకోవాలి. ఇది సూర్య నమస్కారం. అలానే విద్యార్థులకి బాగా మెమరీ, కాన్సన్ట్రేషన్ అన్నీ పెరగడానికి, మైండ్ పవర్ పెరగడానికి, వాళ్ళకి థైరాయిడ్ గ్లాండ్ అన్ని గ్లాండ్స్ కూడా బాగా పనిచేయడానికి ఇంకో పవర్ఫుల్ ఆసనం ఉందండి. ఇది పిల్లలందరూ కూడా నేర్చుకొని చేసుకోవాలి. దాన్ని సర్వాంగాసనం అంటారు. సర్వాంగాసనం ఎలా చేయాలో చూపిస్తాను. ఇది పడుకొని చేయాలి. నెమ్మదిగా పడుకొని నెమ్మదిగా బ్లాంకెట్ వేసుకొని చేయాలి. నేలపైన చేయకూడదు. కొంతమంది నేలపైనే చేస్తుంటారు. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది నేలపైన. భోంచేసేప్పుడు కానీ, పడుకునేప్పుడు కానీ, యోగా చేసేప్పుడు కానీ నేలపైన డైరెక్ట్గా పడుకోకూడదు. ఒక కార్పెట్ వేసుకొని మనం చేసుకోవాలి. చూడండి ఎలా చేయాలో. సర్వాంగాసనం. ఈ 2 చేతుల్ని తొడల పక్కన ఉంచాలి. దాని తర్వాత పాదాల దగ్గర తీసుకురావాలి. మళ్ళీ నెమ్మదిగా మనకి నడుముని పైకి ఎత్తాలి. 2 చేతుల సహాయంతో సపోర్ట్ ఇచ్చి మన పాదాలని చక్కగా ఉంచాలి. ఇలా చక్కగా ఉంచాలి. ఇలా మనం చేయగలిగినంతసేపు 2 మినిట్స్ నుంచి 3 మినిట్స్, 5 మినిట్స్ లోపల వరకు చేసుకోవచ్చు. ఇలా ఉండాలి. ఇలా స్థిరంగా ఉన్నాక మళ్ళీ ఉండలేనప్పుడు నెమ్మదిగా పాదాలని మర్చాలి. మర్చి నెమ్మదిగా నడుముని నెమ్మదిగా దించాలి. నెమ్మదిగా రిలాక్స్లో రావాలి. దాని తర్వాత 1 నిమిషం ప్రశాంతాసనం చేయాలి. అంటే అందరూ శవాసనం అంటారు, నేను ప్రశాంతాసనం, ఆనందాసనం అంటాను. 2 చేతులు దూరంగా ఉంచాలి. పాదాలు 1 అడుగు దూరం ఉంచి కళ్ళు మూసుకొని శ్వాస పైన ధ్యానం ఉంచి ఇలా రిలాక్స్గా ఉండాలి. ఇలా ఈ సర్వాంగాసనాన్ని రోజు చేసుకున్నాక ఇలా ప్రశాంతాసనం చేసుకోవాలి. 1 మినిట్ అయ్యాక మళ్ళీ దీనికి కౌంటర్గా కూడా ఇంకో ఆసనం చేసుకోవచ్చు. ఇది మత్స్యాసనం అంటారు.
ఈ మత్స్యాసనం ఎలా చేయాలో చూపిస్తాను. 1 మినిట్ రిలాక్స్ అయిపోయాక మత్స్యాసనంలోకి ఇలా రావాలి. 2 చేతులు నడుము కింద ఉంచాలి. దాని తర్వాత తలని ఇలా పైకి తీసుకొచ్చి ఇలా మత్స్యాసనంలో రావాలి. దీన్ని ఫిష్ పోస్చర్ అంటారు. సో ఇలా మనం ఎంతసేపు ఆపగలుగుతామో శ్వాసని అంతసేపు ఉంచాలి. మళ్ళీ శ్వాసను ఆపలేనప్పుడు నెమ్మదిగా రిలాక్స్గా రావాలి. ఇలా మళ్ళీ మళ్ళీ ఇంకోసారి అలా అన్నమాట. ఇలా రావాలి. మనం ఎంతసేపు ఆపగలిగితే అంతసేపు. ఇది థైరాయిడ్కి బాగుంటుంది, డబుల్ చిన్కి బాగుంటుంది, పిల్లలకి ఎదుగుదలకు కూడా బాగుంటుంది. ఇది చాలా అయితే ఇంకా సర్వాంగాసనానికి కౌంటర్గా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇలా నెమ్మదిగా మళ్ళీ రిలాక్స్లో అవ్వాలి. ఇలా 2-3 టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు సర్వాంగాసనం చేసిన తర్వాత. దీని తర్వాత ఇంకో ఆసనం చూపిస్తానండి. పిల్లలకి బాగా లంగ్స్ బాగా పనిచేయడానికి, ఇంకా పిల్లలు ఎదుగుదలకు కూడా బాగా పనికొస్తుంది. వాళ్ళు రోజు కూడా ఈ ఆసనం అంటే తాడాసనం అంటారు. తాడాసనం అంటే స్ట్రెచ్ చేయడం అన్నట్టు, ట్రీ లాగా చెట్టు. అయితే ఈ తాడాసనం ఎలా చేయాలో చూపిస్తుంది. కొద్దిగా బ్యాలెన్స్ ఉండడానికి 2 ఇంచెస్ గ్యాప్ ఉంచుకోవచ్చు. పూర్తిగా దగ్గర ఉంటే కొంతమంది బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. అయితే 2 చేతులు ఇలా తొడల నుంచి తీసుకొని శ్వాస తీసుకుంటూ బాగా దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ బాగా స్ట్రెచ్ చేయాలి. ఈ అంటే టోస్ పైనే నిలబడాలి, వేళ్ళ పైనే బాగా ప్రెషర్ ఇవ్వాలి. ఇలా నిలబడాలి. మనం శ్వాసను ఎంతసేపు ఆపగలిగితే అంతసేపు ఆపాలి. మళ్ళీ శ్వాసను వదులుతూ నెమ్మదిగా కిందికి రావాలి. ఇలా 5 రౌండ్స్తో మొదలుకొని మళ్ళీ 11 రౌండ్స్ వరకు చేసుకోవచ్చు. ఇంకా బాగా హైట్ బాగా పెరగాలనుకున్న వాళ్ళు మాత్రం 21 రౌండ్స్ వరకు చేసుకొని పొద్దున సాయంత్రం చేసుకుంటే వాళ్ళకి చాలా లాభం ఉంటుంది. చూడండి, శ్వాస తీసుకోవాలి నెమ్మదిగా. ఈ టోస్ పైన ఇది ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. లంగ్స్ ఇమ్మీడియట్గా పిల్లలకి ఎవరికైనా లంగ్స్ ప్రాబ్లం ఉంటే ఈ ఆసనం కంపల్సరీ చేయాలి. హైట్ పెరగడానికి కూడా ఇది చేసుకోవాలి. రోజు చేసుకుంటే చాలా చాలా ఉపయోగం ఉంటుంది. మళ్ళీ నెమ్మదిగా శ్వాసను వదులుతూ రద్దించాలి. ఇలా 11 టైమ్స్ కానీ ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 21 టైమ్స్ వరకు చేసుకోవచ్చు. ఇది చాలా మంచి ఆసనం అంటారా. మన లంగ్స్ని ఇమ్మీడియట్గా ఓపెన్ చేస్తుంది. చాలా మంచి ఆసనం. ఈ యోగ విద్యని అందరు విద్యార్థులు సాధన చేసి వాళ్ళు ఉన్నత శ్రేణి విద్యార్థులుగా ఉండాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. అందరి విద్యార్థులకు శుభం కలుగుగాక. పిల్లలు ఆహారం ఏంటంటే పెందల కాడనే తీసుకోవాలి. అంటే రాత్రి పూట ఏంటంటే వాళ్ళకి విద్యార్థులకు అందరికీ 7 గంటలకే పెట్టాలి. వాళ్ళు ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, 8 గంటలకు వెళ్ళాలి. కాబట్టి వాళ్ళకి 10కి 11కి అలా పెట్టకూడదు. 7కి పెట్టాలి. వాళ్ళు 9 వరకు చదువుకోవాలి. 9:30 తర్వాత వాళ్ళు పడుకోవాలి. 10 లోపల ఎట్టి పరిస్థితుల్లో పడుకోవాలి. వాళ్ళకి స్కూల్కి వెళ్ళేప్పుడు పెరగన్నము అలాంటివి పెట్టకూడదండి. తేలికైన ఆహారం అంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు పెరగన్నాలు అలా పెట్టద్దు. ఇంకా తేలికగా ఆహారాలు ఇస్తే మంచిగా ఉంటుంది. పిల్లలకి ఏంటంటే రాత్రిపూట ఫ్రూట్స్ కూడా పెడితే చాలా బాగుంటుంది. వాళ్ళకు ఆహారం అనేది కూడా వాళ్ళకి శక్తినిస్తుంది. వాళ్ళకి ఆహారం అనేది అంటే ఈ జంక్ ఫుడ్లు అలాంటివన్నీ కూడా తగ్గించి ఇంట్లో పేరెంట్సే చేసి మంచిగా వాళ్ళకి టిఫిన్లు కానీ మన లంచ్ బాక్స్ కానీ ఇంట్లోనే వాళ్ళకి ఇష్టమైంది, వాళ్ళకి ఆరోగ్యానికి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ఆహారం ఇస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందో అలాంటివి ఇవ్వాలి. వాళ్ళకి మైండ్ తేలిగ్గా ఉండడానికి, శరీరం తేలిగ్గా ఉండడానికి మీరు అలా ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఆహారం ఇస్తే వాళ్ళ విద్యార్థులు వాళ్ళు మంచిగా చదువులో దినదినాభివృద్ధి చెంది వాళ్ళు మీ ఇంటి వెలుగుల్లాగా వెలుగుతూ ఉంటారు. సో మీ పిల్లలకి ఎంత శ్రద్ధగా మీరు ఆహారాన్ని వాళ్ళ అన్ని సంస్కారాలని అన్నీ కూడా ఎలా మంచిగా ఇస్తారో మీకు కూడా అంత ఆనందం కలుగుతుంది. అందరు విద్యార్థులు కూడా మంచిగా ఉండాలని అందరి పేరెంట్స్ కూడా పిల్లల్ని మంచి ఆహారంతో, వాళ్ళు మంచి పోషకాలు ఉండే ఆహారంతో రోజు స్కూల్కి వెళ్ళే ముందు వాళ్ళకి హార్లిక్స్ కానీ ఇలాంటివన్నీ పొద్దున పూట ఇవ్వాలి. టిఫిన్లో వాళ్ళకి ఇడ్లీ కానీ ఇలాంటివన్నీ జంక్స్ ఫుడ్ తగ్గించి ఇవ్వాలి. జంక్ ఫుడ్లు ఇస్తున్నారు ఈ రోజుల్లో. జంక్ ఫుడ్ వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. పిల్లల ఆరోగ్యం పాడైపోతే చదువుల్లో వెనక పడిపోతారు. అందువల్ల పిల్లలకి సాధ్యమైనంత వరకు ఇంట్లో మన అమ్మ ఉంటుంది, వాళ్ళ అమ్మ ఉంటుంది. అమ్మగారు ఎంత టేస్ట్గా చేస్తే ఇంకా పిల్లలు ఎక్కడ బయట తినరు. అందరి అమ్మ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేదంటే వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళకి రుచికరంగా మంచిగా శుచిగా చేసి ఇచ్చేయండి. ఆ భగవంతుని నామంతో చేస్తే ఇంకా పవిత్రంగా ఉంటుంది. అలా ఇచ్చి ఆ పిల్లల భవిష్యత్తుని మంచిగా కాపాడాలని అందరినీ కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. చాలా చక్కగా వివరించారు. ఇటు ఫుడ్ గురించి కానీ, అటు యోగా ఆసనాల గురించి కానీ. ధన్యవాదాలు గురుగారు.
సో ఇది మొత్తానికైతే వచ్చేటప్పటికి యోగా ఆసనాలనేవి ఈ విధంగా వేస్తే విద్యార్థులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు గురువుగారు చెప్పిన వాటిలో కొన్ని ఆసనాలు పెద్దవాళ్ళకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. గురువుగారు దాదాపు 42 సంవత్సరాల నుంచి యోగా అయితే నేర్పిస్తూ ఉన్నారు. అలాగే అన్ని వ్యాధులకి సంబంధించి కూడా యోగాసనాలనేవి చెప్తూ ఉంటారు. క్యాన్సర్‌కి సంబంధించి కూడా 2 సంవత్సరాలు దానిపైన స్టడీ చేసి కూడా దానికి కూడా నిమ్స్ కొన్ని హాస్పిటల్. నిమ్స్ హాస్పిటల్‌లో కొన్ని ఆసనాలనేవి తయారు చేసి ప్రిపేర్ చేసి పెట్టడం కూడా జరిగింది. అవన్నీ కూడా ఫ్యూచర్‌లో రాను రాను వీడియోస్‌లో మనకి తప్పకుండా గురువుగారు వివరిస్తారు. సో, ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.